తెలంగాణలో ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ఈ రోజు మరోసారి గ్రూప్ 1 కు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. జీవో 29 అంశంతో పాటు ఇతర పిటిషన్లపై నేడు హైకోర్టులో కీలకంగా విచారించనున్నారు. ఇక నేటి హైకోర్టు విచారణపై అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. జీవో 29 రద్దుతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని మెయిన్స్ పరీక్షలకు ముందు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు పరీక్షను రద్దు చేయలేమని చేతులెత్తేసింది. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు విన్న సుప్రీం చివరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇంతవరకు వచ్చి ఇప్పుడు వాయిదా వేయటం మంచిది కాదని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇలా చేయటం వలన అభ్యర్థులు ఇంతవరకు ప్రిపేర్ అయిన సిలబస్ అంతా వ్యర్థమవుతుందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ఈ రోజు మరోసారి గ్రూప్ 1 కు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి కోర్టులో ఈ రోజు అంటే గతంలో వేసినటువంటి అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్ ఈ రోజు విచారణకు వస్తుంది. అయితే గ్రూప్ 1 పరీక్ష ఇప్పటికే ముగిసింది. కానీ ఏదైతే జీవో 29 అంశం కొట్టేయాలంటూ కూడా అంటే 29 అంశంపై కూడా అభ్యర్థులు కోర్టుకెళ్లారు. అయితే అది రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్ పరంగా అభ్యర్థులు నష్టపోతారంటూ కూడా జీవో 29 కొట్టేసి 55 ప్రకారం పరీక్షలు నిర్వహించాలని కూడా అప్పుడు ఏదైతే అభ్యర్థులు కోర్టు పిటిషన్ వేసిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం అంటే అభ్యర్థులు గ్రూప్ 1 ని అంటే నిలిపేయాలని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు కూడా అయితే పరీక్షలు నిర్వహించవచ్చు అని కూడా క్లియర్ చెప్పింది. ప్రభుత్వం కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. కానీ దానికి సంబంధించిన పిటిషన్లు మాత్రం ఈ రోజు విచారణకు వస్తున్నాయి. అయితే పలు డిమాండ్లు అంటే జీవో 29 రద్దుతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని కూడా మెయిన్స్ పరీక్షలకు ముందు గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు అన్నమాట. అయితే హైకోర్టు పరీక్షను రద్దు చేయాలని చెప్పిన నేపథ్యంలో కూడా అభ్యర్థుల తరపు ఈ పిటిషన్లకు సంబంధించి అభ్యర్థుల తరపు కపిల్ సిబాల్ న్యాయవాది కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు వివరించారు. అయితే సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకోవాలని చెప్పింది. కానీ వీటికి సంబంధించిన అంశాలకు సంబంధించి మాత్రం ఈ రోజు ఏదైతే కొన్ని కేసులకు సంబంధించి ఈ రోజు అయితే విచారణకు వస్తుంది. కానీ ఇప్పటికే గ్రూప్ 1 పరీక్ష మెయిన్స్ కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంటే టీజీపీఎస్సీ కూడా నిర్వహించిన నేపథ్యంలో కూడా మరి కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అనేది మాత్రం చూడాల్సింది. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.